డిఎస్సి అక్రమాలు లీకేజీలపై జెన్జీ నిలదీస్తున్న వేళ అందరి దృష్టి మళ్లించేందుకు గ్రూప్ 1 పై పసుపురాతల ఈనాడు అభూత కల్పనలకు తెగబడింది. డిఎస్సి పాపాల నుంచి లోకేష్ను కాపాడడానికి చంద్రబాబు వేసిన ఎత్తుగడ ఇది. నీట్ లీకేజీ వ్యవహారంలో కేంద్ర మంత్రి పదవికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన నేపథ్యంలో డిఎస్సి కుంభకోణంపై లోకేష్ రాజీనామా చేయాలన్న డిమాండ్ యువతలో రోజు రోజుకు పెరిగిపోతోంది. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా డిఎస్సి కుంభకోణంపై వైఎస్ఆర్సీపీ నిలదీస్తుందన్న భయంతోనే చంద్రబాబు హడావిడిగా గ్రూప్ 1 అక్రమాలంటూ కొత్త కథలు మొదలుపెట్టారు. ఒక అంశం నుంచి ప్రజల దృష్టి మరల్చాలంటే మరో అంశాన్ని తెరపైకి తేవడం చంద్రబాబుకు కొత్తేం కాదు. వాస్తవానికి వైఎస్ఆర్సీపీ హయాంలో కోవిడ్ పరిస్థితుల కారణంగానే ఏపీపీఎస్సీ గ్రూప్ 1 పరీక్షలలో డిజిటల్ మూల్యాంకనం చేపట్టారు. కానీ ఫలితాలు వెలువడలేదు. దాని ఆధారంగా ఒక్కరికి ఉద్యోగం ఇవ్వలేదు, ఎవరూ లబ్ధి పొందలేదు. హాయ్లాండ్లో అసలు మూల్యాంకనమే జరగలేదని, అక్కడ జరిగినది ప్రిపరేటరీ వర్క్ మాత్రమేనని సాక్షాత్తు చంద్రబాబు హయాంలో కోర్టుకు సమర్పించిన అడిషనల్ అఫిడవిట్లో ఏపీపీఎస్సీ స్పష్టం చేసింది. ఓవైపు మూల్యాంకనమే జరగలేదని కోర్టులో చెబుతారు, మరోవైపు అదే అంశంపై ఆరోపణలు, అనుమానాలు ఎందుకు రేపుతున్నారు? హైకోర్టు ఆదేశాల మేరకే అత్యున్నత ప్రమాణాలతో మాన్యువల్ మూల్యాంకనం జరిగింది. దాని ఆధారంగానే తుది ఎంపికలు జరిగాయి. అసలు జవాబు పత్రాలు మార్చినట్లు, బార్కోడ్లు తారుమారు చేసినట్లు, ఎవరికైనా అక్రమంగా లబ్ధి చేకూర్చినట్లు శాస్త్రీయ ఆధారాలు లేవని సిట్ నివేదికే స్పష్టం చేసింది. మరి స్కామ్ ఎక్కడ? అంతేకాదు, అభ్యర్థుల ప్రతిభ, ర్యాంకులు, తుది ఎంపికలో అక్రమాలు జరిగాయని కూడా సిట్ ఎక్కడా నిర్ధారించలేదు. ఓవైపు కోర్టు పర్యవేక్షణలో అత్యంత పారదర్శకంగా ప్రక్రియ జరిగింది. మరోవైపు అక్రమాలకు ఆధారాలు లేవని సిట్ నివేదికే స్పష్టం చేసింది. మరి ఇంకా ఆరోపణలు ఎందుకు? డిఎస్సి అక్రమాల నుంచి జనం దృష్టిని మళ్లించేందుకే ఈ డైవర్షన్ కథలు. ఎల్లో మీడియా, చంద్రబాబు కలిసి లోకేష్ని రక్షించడానికే ఇలాంటి అభూత కల్పనలు వంటివారుస్తున్నట్టుగా అర్థమవుతోంది. వాస్తవానికి జగన్ హయాంలో జరిగిన ఏపీపీఎస్సీ గ్రూప్ 1 పరీక్షల్లో ఇప్పుడు చంద్రబాబు హయాంలో జరిగిన డిఎస్సి మాదిరిగా ఎలాంటి అక్రమాలు జరగలేదు. కావలసిన అభ్యర్థుల కోసం అనుకూల జీవోలు ఇవ్వలేదు, పరీక్షల నుంచి మినహాయింపులు ఇవ్వలేదు, పేపర్ లీకేజీలు జరగలేదు. డిఎస్సి మాదిరిగా ఏపీపీఎస్సీలో అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ఫస్ట్ ర్యాంకులు లాంటివి రాలేదు. కోవిడ్ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం గ్రూప్ 1 పరీక్షా పత్రాలను డిజిటల్ మూల్యాంకనం జరిపించింది. అయితే నోటిఫికేషన్ సమయంలో పేర్కొనలేదంటూ కొందరు అభ్యర్థులు కోర్టుకు వెళ్లడంతో టెక్నికల్ గ్రౌండ్స్లో డిజిటల్ మూల్యాంకనాన్ని కోర్టు నిలిపివేసింది. అంతే తప్ప డిజిటల్ మూల్యాంకనంలో అక్రమాలు జరిగాయని కాదు, కొంతమందికి అయాచిత లబ్ధి జరిగిందని కూడా కాదు. హైకోర్టు డిజిటల్ మూల్యాంకనం నిలిపివేసిన తర్వాత మాన్యువల్ మూల్యాంకనం ద్వారా మాత్రమే ఎంపిక ప్రక్రియ జరిగిందని స్పష్టంగా తెలిసినప్పటికీ ఎంపిక ప్రక్రియలో అక్రమాలు జరిగాయని ఆరోపణలు చేయడం చంద్రబాబుకే చెల్లింది. ఎంతో కష్టపడి చదివి కఠినమైన ఇంటర్వ్యూస్లో ఎంపికై 4 ఏళ్ల పాటు ఉన్నత ఉద్యోగాలు చేసి ప్రజలకు సేవలందిస్తున్న 164 మంది గ్రూప్ 1 ఆఫీసర్లపై చంద్రబాబు కత్తి కట్టారు. అత్యంత పకడ్బందీగా జరిగిన పరీక్షల్లో ఉత్తీర్ణులై ఎలాంటి తప్పులకు ఆస్కారం లేకుండా ఎంపికై ప్రస్తుతం ఉన్నత ఉద్యోగాల్లో ఉన్నవారి జీవితాలలో కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం చంద్రబాబు ఆటలాడుకుంటున్నారు. 164 మంది ఎంపిక చేసే ప్రక్రియలో 24 మంది సీనియర్ ఐఏఎస్లు, ఐపీఎస్లు ఇంటర్వ్యూ బోర్డులో సభ్యులుగా ఉన్నారు. వాళ్ళు ఇంటర్వ్యూలకు మార్కులు కూడా వేశారు. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రాకముందు ఏపీపీఎస్సీ ఎంపిక ప్రక్రియకు ఒక్కటే ఇంటర్వ్యూ బోర్డు ఉండేది. అందులో ఒక్కరు మాత్రమే సివిల్ సర్వీస్ అధికారి ఉండేవారు. కానీ సంస్కరణలలో భాగంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 3 ఇంటర్వ్యూ బోర్డులు ఏర్పాటు చేసింది. గ్రూప్ 1 నియామకాల్లో మొత్తంగా 24 మంది ఐఏఎస్, ఐపీఎస్లు ఇంటర్వ్యూలు చేశారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.